గౌరవ కరీంనగర్ ఉమ్మడి జిల్లా పత్రికా సోదరులందరికీ నమస్కారం. ఈరోజు మా యొక్క రాష్ట్ర పార్టీ అనుమతితోటి కరీంనగర్ జిల్లా యొక్క ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, దానిలో మేమిద్దరం ఎమ్మెల్యేలతో పాటు మాజీ ఎమ్మెల్యే ఇద్దరు, సుడా చైర్మన్తో పాటు మాజీ ఎమ్మెల్సీలతో పాటు మా యొక్క డెలిగేషన్ ఆఫ్ ద బీఆర్ఎస్ పార్టీ ఈరోజు కలెక్టర్గా కలవడం జరిగింది. ఈ కలెక్టర్గా కలవడం అనేది కొత్త కాదు. బీఆర్ఎస్ పార్టీ కలవడం కరీంనగర్ యొక్క నగరంతో పాటు కరీంనగర్ జిల్లా సమస్యల గురించి ఇప్పటికే 4-5 సార్లు కలవడం జరిగింది. ఈ 4-5 సార్లు కలిసినా కూడా ఏమాత్రం ప్రభుత్వం నుంచి చలనం లేదు. కనీసం చర్యలు తీసుకోవాలని ఆలోచన ఎవరికి లేరు. కలెక్టర్ గారు కూడా ఎన్నో సమస్యలు మీ దృష్టికి వచ్చిన వారు ప్రభుత్వం తీసుకుపోయారు, కానీ ఆ ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకురావడం కానీ ఈ ప్రభుత్వం నుంచి సమస్యల పరిష్కరించడంగా ఏ అమాత్యుడంగా ఏ మంత్రుడంగా పట్టించుకున్న పరిస్థితి లేదు. అంత కన్ఫ్యూజన్ ఉంది. కరీంనగర్ జిల్లా అంతా కన్ఫ్యూజన్ ఉంది. జిల్లా మంత్రి ఎవరు, ఉమ్మడి మన ఇన్ఛార్జ్ మంత్రి ఎవరు, ఇన్ఛార్జ్ మంత్రి అత్తలేడు, జిల్లా మంత్రులు అత్తలేరు. మరి సమస్యలు ఎట్లా పరిష్కారం కావాలి అని చెప్పేసి చాలా ఆవేదనతో ఈరోజు మేము కలెక్టర్ గారిని కలవడం జరిగింది. కళలతోటి, కళాకారులతోటి ఎంతో వెలుగుతున్న కరీంనగర్ను అంధాకారం చేసింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. కేసీఆర్ గారికి ఇష్టమైన కరీంనగర్ జిల్లా అద్భుతంగా తీర్చిదిద్దాలని చెప్పేసి వేలాది కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈరోజు కరీంనగర్ మేము డెవలప్ చేస్తే 16 నెలల లోపలనే దీన్ని మళ్ళీ పాత కరీంనగర్ను తీసుకొచ్చే పరిస్థితి తీసుకొచ్చింది. ఈరోజు కళా విహీనం చేసింది. కళలతోటి, కళాకారులతోటి, అభివృద్ధితోటి కలకలాడిన కరీంనగర్ను 16 నెలలనే కళా విహీనం చేసిన ఘనత ఈరోజు కాంగ్రెస్ పార్టీ. కళా విహీనంతో పాటు అవినీతిలో నెంబర్ 1 స్థానాన్ని కూడా తీసుకొచ్చింది ఈరోజు పరిస్థితి. ఈరోజు మేము వీళ్ళని పెద్ద డిమాండ్ చేస్తలేం. కేసీఆర్ గారు ఏదైతే ఆ రోజు శాంక్షన్ చేసిండో దాన్ని కొనసాగింపండి, ఆపకండి అని చెప్పి మా యొక్క రిక్వెస్ట్. కొనసాగితే సరిపోతుంది, ఇంకో 10 సంవత్సరాల అభివృద్ధి జరుగుతుంది. కానీ దాన్ని కూడా ఆపే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మేము డెఫినెట్గా ఈరోజు కలెక్టర్ని కలిసి తుది నివేదిక ఇవ్వడం జరిగింది. ఇవన్నీ సమస్యలు పరిష్కరించండి, పరిష్కరించకపోతే మేమే టీఆర్ఎస్ పార్టీ పక్షాన ప్రజా ఉద్యమం చేస్తాం కూడా సిద్ధంగా ఉన్నాము అని ఈరోజు లాస్ట్ వార్నింగ్ ఇచ్చుకొని ప్రభుత్వం లాస్ట్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. దశల వారీగా ఉద్యమం చేస్తాం. మొదట ఈ సమస్య పరిష్కారం కాకపోతే డెఫినెట్గా ఒక ఉద్యమం, ఒక నిరసన కార్యక్రమం కలెక్టర్ ఆఫీస్ ముందు చేస్తాం. తదనంతరం కూడా మళ్ళీ కాకపోతే కూడా కొన్ని సమస్యలు మేమే పరిష్కారం చేసుకుంటాం. ఎగ్జాంపుల్, కరీంనగర్ నగరంలో ఇంత అద్భుతమైన మట్టి లేని రోడ్లు చేస్తే ఈరోజు ఎక్కడెక్కడ మట్టి తవ్వేసి డాంబర్ రోడ్లు మొత్తం కూడా మట్టి రోడ్లు పోయింది. ఒకప్పుడు నల్లగా బ్లాక్ డాప్స్ ఉండే, కానీ ఈరోజు మళ్ళీ ఎర్రగా మారిపోయే పరిస్థితి వరంతో దాన్ని మొత్తాన్ని కంప్లీట్ చేయాలి. చిన్నది పాటల్స్ కంప్లీట్ చేస్తే తవ్విన తర్వాత పాటల్స్ కంప్లీట్ చేయమని చెప్తే కూడా చేసే పరిస్థితి లేదు. వారం 10 రోజులు చూస్తాము, ఒకరు చేయకపోతే మేమే అవిటిని రిస్టోర్ చేస్తాము. బీటీ రోడ్ ఉన్న బీటీ రోడ్ వేసుకుంటాము, సీసీ రోడ్ ఉన్న సీసీ రోడ్ వేసుకుంటాము. ఆ రోజు క్షమాదానం చేసి బీఆర్ఎస్ పార్టీ ముందుంటే జరుగుతుంది. ఎప్పటికైనా వాళ్ళు తల వంచుకోవాలి ప్రభుత్వం ఈ చిన్న పనులు చేసి. ఆ రోజు కరీంనగర్ నగరాన్ని డిస్టిక్ హెడ్ క్వార్టర్ కాబట్టి అద్భుతంగా తీర్చాలని చెప్పేసి మట్టి కనబడకుండా రోడ్లు వేసినాం, శానిటైజేషన్ చేసినాం, అద్భుత నగరంగా తీర్చుకున్నాం. ఎన్ని ర్యాంకులు వచ్చినా కరీంనగర్ నగరం వచ్చింది. కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు కాబట్టి ఇమ్మీడియట్గా దాన్ని యాక్షన్ తీసుకోమని చెప్తున్నాం. రెండోది, సీఎం రెసిడెన్స్ కింద 65 రోడ్లు ఆ రోజు మేము డిసెంబర్ మాసంలో 1.5 year బ్యాక్ శాంక్షన్ చేసినాం. 65 రోడ్లు స్టార్ట్ చేసినాం. చేయగానే స్విచ్ ఆఫ్ చేసినట్టు ఈ ప్రభుత్వంలో ఆపేసింది. 1.5 year నుంచి 65 రోడ్ల పనులు, కంకర వచ్చిన రోడ్లు అట్లనే ఉన్నాయి. దాని ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఆ 65 రోడ్లు కంప్లీట్ చేయమంటే సంవత్సరం నరైంది. ఇంతవరకు కూడా ఒక్క పని కూడా ముందుకు పోతే లేదా ఉన్న రోడ్లు డ్యామేజ్ అయ్యే పరిస్థితి వచ్చింది. మేము చాలా రికమెండ్ చేసినాం. ఆ కాంట్రాక్టర్కి వచ్చిన డబ్బులు తీసుకొని కాంట్రాక్టర్ బిల్లు ఇవ్వండి, పిలిచి కాంట్రాక్టర్తో మాట్లాడండి, ఆయన సమస్యలు ఉంటే ప్రభుత్వం తీసుకెళ్లి సాల్వ్ చేసుకొని ఆ సగం అర్ధాంతంగానే నిలిచిన పనులను కంప్లీట్ చేయమంటే ఈ పట్టించుకునే నాతులు లేదు. ఇప్పటికీ ఒక రోడ్ టాప్ ఉంటుంది, దాని పక్కకే ఈ రోడ్డు కూడా కంకరతోటి సగం అర్ధాంతంగా రోడ్డును పరిష్కరించింది. చాలా ప్రజలు ఇబ్బంది పడుతుండ్రు. వర్షాకాలంలో కంప్లీట్ అయిపోతే మళ్ళీ డెంగ్యూ ప్రపంచం వచ్చింది. కాబట్టి ఇమ్మీడియట్గా ఆ ప్రాబ్లం సాల్వ్ చేసి కాంట్రాక్ట్ పిలిచి కాంట్రాక్ట్ పేమెంట్ ఇచ్చేసి పనులు స్టార్ట్ చేయమని చెప్పే విధంగా బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తుంది. పక్కనే మానేరు నది ఉన్నది. కరీంనగర్ అద్భుతంగా నీళ్లు ఇవ్వాలని చెప్పేసి డైలీ వాటర్ ఇవ్వాలని చెప్పినాం. డైలీ వాటర్తో పాటు 24 hours వాటర్ ఇవ్వాలని చెప్పేసి గొప్పగా పథకాలకు నిధులు తీసుకొచ్చి స్టార్ట్ చేసినాం. డైలీ వాటర్ కంటిన్యూ అయింది. 5-6 సంవత్సరాలు డైలీ వాటర్ కంటిన్యూ అయింది. 24 hours వాటర్ కంటిన్యూ అయింది.
కానీ ఈరోజు దురదృష్టం ఇప్పుడు 6 రోజులైంది రామ్నగర్ ఈ ప్రాంతంలో 6 రోజులే నీళ్లు రాలేదు. ఏంది అని తెలుసుకుంటే సార్ మోటార్లు కాలిపోయినాయి అని ఒక జవాబు వస్తుంది. మోటార్లు కాలిపోయిన పరిస్థితి వచ్చి కాలిపోయిన మోటార్ల గుణంగా రిపేర్ చేసే పరిస్థితి లేదు. నేను అడిగితే నా దృష్టికి రాలేదని చెప్పేసి ఇప్పుడు దృష్టికి మేము కరెంటు మోటార్లకు ఎప్పుడైనా కూడా ఎమర్జెన్సీ వర్క్లకు శాంక్షన్ అవసరం లేదు, ఇమ్మీడియట్గా ఎవరైనా కూడా చేసుకోవచ్చు. 6 రోజులే నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు. డంప్ యార్డ్ ప్రాబ్లం సాల్వ్ కాలే. మేము 2-3 డిమాండ్ చేసినాం నగరం గురించి చూడంగా, ఇవన్నీ కూడా సాల్వ్ చేయమని చెప్పినాం. కలకాలలాడుతుంది, కాంతివంతంగా ఉండాలని చెప్పేసి కరీంనగర్లో అద్భుతమైన లైట్లు వేసినాం. 6-8 నెలలే లైట్లు పోయినాయి, లైట్లు కూడా వెలుగుతలేవు అంటే కాంట్రాక్ట్ రత్తలేడు సార్ సప్లై అవుతారని జవాబు వస్తుంది ప్రభుత్వం నుంచి. 10 సంవత్సరాలు మేము అభివృద్ధి చేసినాం. రాత్రి కరెంటు పోతే పొద్దున కరెంటు పెట్టుకుని కలకలాడుతున్న కరీంనగర్ మేము చూసాం. కానీ ఈరోజు కళావిహీనమైంది. ఏది లైట్లు అంటే లైట్లు సప్లై అయితే లేని ఆన్సర్ వస్తుంది. ఎంత దుర్మార్గమైన పరిస్థితి. 40 రోజులే 4 నెలలే ప్రాంతాలైతే లైట్లు వెలుగుతలేవు. కాబట్టి వెంటనే ఆ లైట్ల గుణంగా తెప్పియమని చెప్పినాం, యుద్ధ ప్రాంతం తిప్పే చెప్పినాం. ఇది 2వ పండుగ చేసినాం, అయినా కరీంనగర్లో ఇచ్చే పరిస్థితి లేదు. నెంబర్ 3, ఇక్కడ నుంచి సిరిసిల్ల వరకు కూడా మనం అద్భుతమైన రోడ్లు వేసినాం, ఆ లైటింగ్ చేసినాం, గ్రాండ్ ఫ్యాక్ట్ అని. ఆ లైట్లు వెలుగుతలేవు. లైట్లు తెప్పించే దుస్థితిగా ఈ ప్రభుత్వం దగ్గర లేదు. దాని కనీసం రివ్యూ చేసేందుకు అవకాశం కూడా లేదు. కేబుల్ బ్రిడ్జి సౌత్ ఇండియాలో ఫస్ట్ కేబుల్ పెట్టినాం. కలకల్లాడిన కేబుల్ బ్రిడ్జికు అంత విహీనమైంది. డైనమిక్ లైటింగ్ సిస్టమ్తో పెట్టినాం నెంబర్ ఉండాలని చెప్పేసి. ఒక్క డైనమిక్ ఒక్క లైట్ కూడా వెలుగుతలేదు. ఏంటంటే డిపార్ట్మెంట్ ప్రాబ్లం ఉంది. నేను ఏమంటున్నా అంటే మేము మంత్రిగా ప్రభుత్వన్నప్పుడు నెల రోజుకోసారి రివ్యూ మీటింగ్ పెట్టి అన్ని సమస్యలు పరిష్కరించి ఎక్కడ డిపార్ట్మెంట్ ప్రాబ్లం ఉంది, ఎవరి దగ్గర ప్రాబ్లం ఉందని చెప్పేసి సాల్వ్ చేసుకొని ప్రభుత్వాన్ని అభివృద్ధి తీసుకుని నడిపించింది. ఇక్కడ రివ్యూ మీటింగ్ లేదు. ఎవరు మీటింగ్ పెట్టాలో ఏ మంత్రి పెట్టాలో తెలియదు. అందుకే ఫైనల్ డిమాండ్ చేసిన కలెక్టర్ను డిఆర్సీ మీటింగ్ పెట్టండి. డిస్ట్రిక్ట్ రెవెన్యూ సదస్సును ఉంటుంది, డిస్ట్రిక్ట్ రివ్యూ కమిటీ పెట్టుకొని పొద్దున్న దాకా మేము రివ్యూ చేద్దాం. 18 నెలలే ఒక్క డిస్ట్రిక్ట్ కలెక్టర్ తోటి మన ఇన్ఛార్జ్ మంత్రి ఇప్పటికి కూడా రివ్యూ పెట్టిన పరిస్థితి లేదు. గతంలో చూస్తే మేము ఒక మీటింగ్ పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఉంటే జిల్లా సమస్యలన్నీ పరిష్కారం అవుతుండే, సమస్యలు ప్రభుత్వంతో తీసుకెళ్తూ సమస్యలు అవుతుండే. కానీ 18 నెలలే జిల్లా రివ్యూ లేవు, రూపాయి శాంక్షన్ లేదు, అడిగేందుకు ఎవడు దొరుకుతలేడు. ఆ పరిస్థితి ఈ కరీంనగర్ నగరానికి దాపురించిన పరిస్థితి అంటే చాలా బాధాకరం. తెలంగాణలో కలకాడిన కరీంనగర్ను కళావిహీనం చేసింది. ఇవి జనరలైజ్ పాయింట్. నేను ప్రధానమైన అంశాలు మేమందరం డిస్కస్ చేస్తే కొంతతో మాట్లాడుతారు. ఇందిరమ్మ ఇండ్లు ఈరోజు ఎంత దౌర్భాగ్యం అంటే జీవో నెంబర్ 7 కౌశికుడు మేము కంటిన్యూ చేస్తాం. జీవో నెంబర్ 7 ప్రకారము కలెక్టర్ గారు బెనిఫిషియర్ సెలెక్ట్ చేసుకుని ఇందిరమ్మ ఇళ్లకు శాంక్షన్ ఇవ్వని చెప్పిండు. కరీంనగర్ ఎగ్జాంపుల్ కరీంనగర్ కాన్స్టిట్యూన్సీలో చూస్తున్నాం. కరీంనగర్ కాన్స్టిట్యూన్సీలో ప్రజాపాలన పెట్టిండ్రు, బెనిఫిషియర్ శాంక్షన్ లిస్టు అనౌన్స్ చేసుకున్నారు, తీసుకుపోయి కలెక్టర్ గారు లాగిన్లో ఉన్నది. అప్పుడు కరీంనగర్ ఇన్ఛార్జ్ ఏ మహానుభావుడు ఉన్నాడో ఆ కరీంనగర్ ఇన్ఛార్జ్ సస్పెండ్ అయ్యిండు. కొత్త ఇన్ఛార్జ్ కోసం చూసి ఆయన ఇవన్నీ ఇప్పుడు క్యాన్సిల్ అని చెప్తారు. ఇప్పుడు రాత్రి క్యాన్సిల్ అని చెప్తారు. ఆ బెనిఫిషియర్ లిస్ట్ మొత్తం లాగిన్లో నుంచి ఇంతవరకు శాంక్షన్ కాలేదు, అది క్యాన్సిల్ చేస్తే మళ్ళీ కొత్త ఇన్ఛార్జ్ చేస్తాడు కరీంనగర్ కాన్స్టిట్యూన్సీకి, ఆయన ఒక లిస్ట్ ఇస్తారట. అంటే మరి ఆయన ఎవరు లిస్ట్ ఇస్తాడు? మేము డిమాండ్ చేసినాం, ప్రజాపాలన ఏదైతే అర్హులైన లిస్ట్ ఉన్నదో దాని మీ లాగిన్లో ఉన్నది, ఈ రోజు రేపు శాంక్షన్ చేయండి. శాంక్షన్ చేసి ప్రతి గ్రామంలో లిస్ట్ అనౌన్స్ చేయండి. ఇగో ఇది ఇది ఒక బెనిఫిషియరీ లిస్టు ఇందిరమ్మ అని. ఆ లిస్టులో మరి ఏ ఇన్ఛార్జి పేరు ఇస్తాడో, ఏ ఇందిరమ్మ కమిటీ ఇస్తాడో, ఏమి ఇస్తాడో కానీ మొత్తానికైతే బ్రైబులు తీసుకొని ఈరోజు లంచాలు తీసుకొని ఈరోజు ఇందిరమ్మ బెనిఫిషియరీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కబద్దారు మేము ఒకటే హెచ్చరిస్తున్నాం, ఒకవేళ అనర్హుని గిట్ట ఇచ్చి అర్హులను ఉన్న లిస్ట్ దగ్గర పేరు చేస్తే డెఫినెట్ గా మీకు మూల్యం తప్పది చెల్లిస్తాము. గ్రామాలలో మీకు రానిచ్చే పరిస్థితి లేదు. అందుకే మేమేమంటున్నాం, మీకు వచ్చిన లిస్టుల బెనిఫిషియరీ లిస్ట్ ఎంత, మీరు ఎంతమందికి అనౌన్స్ చేసిన పేర్లు ఇప్పుడు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఇది జిల్లా అంతటా ఇదే పరిస్థితి. కాబట్టి మా యొక్క ప్రధాన డిమాండ్ ఇందిరమ్మ ఇళ్ల బెనిఫిషరీ ఏదైతే గవర్నమెంట్ జియో ప్రకారం ఉందో అర్హులైన వారికి మాత్రమే కేటాయించాలి. అనర్హులకు కేటాయించి మాత్రం డెఫినెట్ గా ప్రజా ఉద్యమం తప్పదని చెప్పి కూడా హెచ్చరిస్తున్నాం. డివిజన్ వైజ్ ఎన్ని చేసినారు మీరు? ఆ లిస్ట్ ఎంతమంది వచ్చింది, ఎన్ని ఇస్తారు, ఎన్ని బెనిఫిషియరీ లిస్ట్ ఫైనల్ చేసిర్రు, ఎన్ని ఇస్తా అనుకుంటున్నారు? ఒకటి L1 అంటున్నారు, L2 అంటారు, L3 అంటారు. L1 అంటే నీకు భూమి ఉండి లేకపోతే ఇస్తా అంటున్నారు. L2 అంటే నీకు భూమి లేదు లేదంటే L1కే ఇంకా దిక్కు లేదు, L2, L3 ఎప్పుడు ఇస్తామని మేము డిమాండ్ చేస్తున్నాం. సో ఇవన్నీ కూడా డెఫినెట్ గా ప్రజల పక్షాన ఉంటాం, ప్రజల పక్షాన ఉండి మేము కొట్టాడతాం. మేము దళిత బంధు ఇచ్చినాం, సాచ్యురేషన్ మోడ్లో ఇచ్చినాం,
కళ్యాణ లక్ష్మి ఇచ్చినాం. ఏ ప్రభుత్వం అని చెప్పి ఏ పార్టీ అని చూడాలి, అందరికి ఇచ్చుకుంటే విన్నాం సాచ్యురేషన్ మూడ్లో. అట్లనే ఇందిరమ్మ కూడా ఏ పార్టీ అని చూడకుండా ప్రతి ఒక్కరికి ఇచ్చే ఎక్కడ తెలంగాణలో తెలంగాణ బిడ్డగా మార్చి ఇవ్వాలని చెప్పేసి మా ప్రధాన డిమాండ్ చేస్తున్నాం. రేషన్ కార్డ్స్ ఎన్ని వచ్చినో తెలియదు, అందరికి ఇస్తా అంటారు. ఈ రోజు కూడా రేషన్ కార్డు ఒక్కటి ఇవ్వాలి, ఈ రోజు ఒక్క రేషన్ కార్డు ఇవ్వాలి. ఏదో కాలయాపన చేస్తూ ఉన్నారు. కరీంనగర్ జిల్లాలో ఎన్ని రేషన్ కార్డు అప్లికేషన్లు వచ్చిన నువ్వు ఎంతమందికి ఇచ్చినావు, ఎంతమంది బెనిఫిషియల్ లిస్ట్ అనౌన్స్ చేయమంటాడు, ఇంతమంది అనౌన్స్ చేసే పరిస్థితి లేదు. కాబట్టి మా డిమాండ్ ఎంతమంది రేషన్ కార్డు ఇస్తున్నావో అనౌన్స్ చేయి, ప్రజాపాలన తీసుకున్నది అనౌన్స్ చేసి ఈరోజు మీరు అక్కడ బోర్డు పెట్టండి. మాకు నిన్న తెలిసింది ప్రజాపాలన మొత్తం కూడా మీ అందరికీ రేషన్ కార్డు ఇచ్చినామంటే సపోర్ట్ కొట్టుకున్నారు. ఇవన్నీ మీరు క్యాన్సిల్ అంటారు. మళ్ళీ ఏం చేసారు, ఆన్లైన్లో అప్లై చేయమన్నారు. ఆన్లైన్ అప్లై ఇస్తామని చెప్పి మళ్ళీ కొత్త రూల్ పెడుతున్నారు. కన్ఫ్యూజ్ చేసి మొత్తానికి అయితే ప్రజలను మొత్తం అన్యాయం చేస్తున్నారు. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, రేషన్ కార్డులు ఎన్ని అప్లికేషన్కి వచ్చినాయి, ఎంతమందికి ఇచ్చినావో బహిర్గతం చేయాలి, శ్వేతపత్రం ఇవ్వాలి, అందరికి అర్హుల వాళ్ళకి ఇవ్వాలని చెప్పి మా ప్రధాన డిమాండ్ ఉన్నది. ఇంకొకటి మెర్జుడ్ విలేజెస్. ఎవడు కలుపుమన్నాడు మిమ్మల్ని, ఎందుకు కలుపుకున్నావు నువ్వు? కరీంనగర్ కార్పొరేషన్ మెర్జుడ్ విలేజెస్ వాళ్ళని పోయే పరిస్థితి లేదు. అక్కడికి అధ్వాన మురికి కంపులాగా మారిపోయింది. ఒక నాయకుడు పోయిలేడు, ఒక అధికారి పోయిలేరు, ఒక శానిటేషన్ లేదు, ఒక లైటింగ్ లేదు, నా యొక్క గ్రామ పంచాయతీ నిధులు వస్తలేదు, నా మున్సిపల్ నిధులు వస్తలేవు. రెండు కాకుండా ఆ యొక్క కంపు కొట్టే పరిస్థితి వచ్చింది. ఇమ్మీడియట్ గా మీరు ఒక స్పెషల్ ఆఫీస్ పరిపాలన చేసుకొని మీరు ఆ మెర్జింగ్ విలేజెస్ కూడా మీరు డెవలప్మెంట్ చేయాలని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. మొత్తం లైటింగ్ తో పాటు శానిటేషన్ అవసరమైంది. నేను అంత మంచి అద్భుతమైన ఐలాండ్స్ డిజైన్ చేసుకున్నాను. మన ఐలాండ్ చూసి ఎంతో మంది వందల మంది కూడా రాష్ట్రం మొత్తం వచ్చి సెల్ఫీ తీసుకుంది. ఇప్పుడు సెల్ఫీ తీసుకుంటారే, వంగిపోయినాయి, కూలిపోయినాయి, మొత్తం అధ్వాన పరిస్థితిలో ఉన్నాయి ఈరోజు. కాబట్టి కరీంనగర్ యొక్క సుందరీకరణ కంటిన్యూ చేయండి. లక్షల కోట్లు మీరు ఖర్చు లేదు, మేము తెచ్చిన దాన్ని మీరు కంటిన్యూ మెయింటైన్ చేయమని చెప్పేసి మా ప్రధాన డిమాండ్ ఉన్నది. ఇంకా మిగతా వర్క్స్ చూడంగా అన్ని క్యాన్సిల్ చేశారు. ఎస్డిఎఫ్ మీద తెచ్చిన మొత్తం క్యాన్సిల్ చేశారు. కక్ష సాధింపుతో రండిగా మేము ఏ శాంక్షన్ చేస్తారో క్యాన్సిల్ చేసుకొని పెట్టే పరిస్థితి వచ్చింది. కాబట్టి నేను ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఈ సమస్యలను ఇప్పుడు మేము దృష్టి తీసుకొచ్చినాము. అంచెల వారీగా దశల వారీగా డెఫినెట్ గా ప్రభుత్వం మీద మేము ఒత్తిడి తీసుకొస్తాము. డెఫినెట్ గా మా యొక్క బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన పోరాటం చేసేసి ప్రజలకు ఏదో సమస్యలు ఉందో అది ఇందిరా మిల్లు కానీ, లేకపోతే రేషన్ కార్డ్స్ కానివ్వండి, లేకపోతే డెవలప్మెంట్ వర్క్స్ కానీ, వాటర్ కానీ, లైటింగ్ కానీ, ఏ సమస్య ఉన్న ప్రజల పక్షాన ఉంటామో పోరాటం చేస్తాము, ప్రభుత్వం నిలదీస్తాము. కాబట్టి ఇప్పటికే తేరుకోండి, ప్రజా ఉద్యమాలు చేయకముందే మీరు ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోమని చెప్తున్నాం. మేము మున్సిపల్ కమిషనర్ కూడా మీరు హెచ్చరిస్తున్నాం. మున్సిపల్ కమిషనర్ ఆఫ్ కరీంనగర్ ఏం చేస్తున్నావు, అసలు నువ్వు ఏం నడుస్తుంది, ఏం చేస్తున్నావు, ఏం వర్క్స్ నడుతున్నాయి అక్కడ? తిరుగుతుండ్రా ఫీల్డ్ తిరుగుతుండ్రా? కంపు కొడుతుంది కరీంనగర్ నగరం. తిరగండి, ప్రజలలో మధ్య తిరగండి, శాంక్షన్ చేసుకోండి. నేను ఒక మంత్రిగా నేను టౌన్ తిరిగినా, మీరు అధికారులు తిరిగే పరిస్థితి లేదు. ఒక పని చేస్తే 6 నెలల దాకా పని కాకపోతే ఇట్లా, ఒక మోటార్ కాలిపోతే 6 రోజుల దాకా మోటార్ కాడకపోతే ప్రజలు ఎట్లా చదువుతారు? నువ్వు డైలీ వాటర్ ఇస్తలేవు, 6 రోజులుగా వాటర్ ఇస్తావు, ఏంది పరిస్థితి? ఏం చెప్తున్నారు మీ అధికారులను నడిపే ప్రభుత్వం అధికారి కూడా లేడు, ఒక ప్రజాపతి కూడా లేడు. అంత విచ్చలవిడితనంగా ఉన్నది. ఈరోజు అయోమయం అనాథగా మార్చే పరిస్థితి వచ్చింది. కాబట్టి డెఫినెట్ గా కలకల్లాడుతున్న కరీంనగర్ యథాస్థితి తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. కాబట్టి మిమ్మల్ని డెఫినెట్ గా మెడల్ వంచాను పనిచేయించుకుంటాం. కాబట్టి మేమందరం జిల్లా పార్టీ ఇప్పుడు మళ్ళీ మీటింగ్ పెట్టుకున్న తర్వాత పెట్టుకుని సమస్యల పరిష్కారం వస్తే డెఫినెట్ గా ప్రజా ఉద్యమం చేస్తాం. సో దయచేసి వీడియో రిక్వెస్ట్ ఉన్నా, మా ఎమ్మెల్యే గారు మా ఇన్ఛార్జ్ మాట్లాడుతూ సమస్యలు ఉన్నాయి, ఇంకా మేము మొత్తం కంప్లీట్ చేయలేదు. ఇవన్నీ కూడా మా కౌశల్ రెడ్డితో పాటు మా రసన బాలకృష్ణ, రవిశంకర్ వాళ్ళు కూడా మాట్లాడుతారు. కాబట్టి దయచేసి ప్లీజ్, ఇది కరీంనగర్ జిల్లాలో మీరు పార్టీ కాబట్టి ఈ యొక్క కరీంనగర్ జిల్లా కలకలాడుతున్న జిల్లాను కంటిన్యూ డెవలప్మెంట్ కావాలని చెప్పి నాకు కోరుకుంటున్నాను.